నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. మనం క్రిందటి వీడియోలో ఒక గురువు గారు వ్యాపారవేత్త బంగారపు తూకపురాళ్ళు గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఆ బంగారపు తూకపురాళ్ళు ఆయన ఏం చేస్తాడు, వ్యాపారవేత్త గురువుగారు చెప్పారని చెప్పి ఏటిలో విసిరేస్తాడు. అదే ఊరి ప్రజలు ఆ ఏటిని దాటుతూ వస్తూ ఉంటారు. దాటుతూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు, ఈ బంగారపు తూకపురాళ్ళు ఏటిలో ఉండటం చూస్తారు. అరే బంగారపు తూకపురాళ్ళు ఏటిలో ఉన్నాయి ఏంటి అని చెప్పి వాటిని తీస్తారు. తీసి ఇవి మన ధాన్యం వ్యాపారివి కదా, ఆయన తూకపురాళ్ళు ఇందులో పడిపోయి ఏంటి అయ్యయ్యో అని చెప్పి తీస్తారు. అందులో కొంతమంది ఏంటి తీసుకుందామని ఆశపడతారు. కానీ ఇంకొంతమంది ఏం చెప్తారంటే వద్దు, ఆయన చాలా నిజాయితీగా వ్యాపారం చేస్తున్నాడు, మనకెప్పుడు కూడా మోసం చేయలేదు, అలాంటి ఆ వ్యాపారి తాలూకా ఆస్తిని అంటే ఆ వ్యాపారి తాలూకా ఈ బంగారాన్ని మనం తీసుకోకూడదు, తిరిగి ఆయనకే ఇచ్చేద్దామని చెప్పి తీసుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చేస్తారు. ఇది మీ బంగారపు తూకపురాళ్ళండి, మాకు ఏటిలో దొరికాయి అని చెప్పి ఇచ్చేస్తారు. ఈ వ్యాపారి ఆశ్చర్యపడి వెంటనే మళ్ళా ఆ తూకపురాళ్ళని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, గురువుగారు మీరు చెప్పినట్టే నేను ఈ తూకపురాళ్ళని ఏటిలో వేశాను, అయినా మళ్ళీ ఆ ఊరి ప్రజలకు దొరికిందంట, అందుకని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇచ్చారు అని చెప్పి చెప్తాడు. అప్పుడు గురువుగారు అంటారు, అవును నాయన, నువ్వు నిజాయితీగా వ్యాపారం కొనసాగించావు గనక నువ్వు ఏదైతే నిజాయితీగా సంపాదించుకున్నావో నీ సొమ్ము మళ్ళా నీ దగ్గరికే చేరింది, అది నీ సొత్తు. మనం ఎప్పుడైతే నిజాయితీగా ఉంటామో, కష్టపడి సంపాదిస్తామో అది పోగొట్టుకున్నా కూడా తిరిగి మన వద్దకే చేరుతుంది. ఇది నీ సొమ్ము, ఇలాగనే నీ దగ్గరే ఉండని, నీ దగ్గరే ఉంచుకో, కానీ ఇప్పుడు కూడా అంతే నిజాయితీగా నువ్వు వ్యాపారాన్ని కొనసాగించు, ఇంకా దినదిన అభివృద్ధి చెందుతావు అని చెప్పి ఆ గురువుగారు ఆ వ్యాపారిని ఆశీర్వదిస్తారు. అదండి మరి నీతి ఏంటి అంటే, మనం కష్టపడి నిజాయితీగా సంపాదించిన సొమ్ము ఎప్పుడు కూడా మనదే అవుతుంది, పోగొట్టుకున్నా కూడా తిరిగి మన దగ్గరికి చేరుతుంది. ఇదండి, నిజాయితీగా ఉండాలి ఏ విషయంలోనైనా. మనది కాని వస్తువు మనది కాదు, మనదైన వస్తువు మనకే తిరిగి చేరుతుంది. మరి ఈ ముచ్చట మీకు నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.